హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే వినాయక చవితిలో భాగంగా మనము ఈరోజు బాలాపూర్ గణేశుని దర్శించుకోవడానికి వచ్చానండి. నేను మనకు హైదరాబాద్ గణేష్ ఫెస్టివల్ అనగానే గుర్తుకొచ్చే పేరేంటంటే బాలాపూర్ గణేష్. ప్రతి సంవత్సరం ఒక కొత్త థీమ్తో ఆకట్టుకునే ఈ గణేశుడు ఈసారి స్వర్ణగిరి థీమ్లో దర్శనమిస్తున్నాడు. సో ఈ వీడియో అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే, అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. సో స్టార్ట్ చేసేద్దామండి. మనకి ఈసారి బాలాపూర్ గణేశుడు స్వర్ణగిరి థీమ్లో వచ్చారండి. సో మనకి ఎంట్రన్స్లోనే ఇలా శ్రీవారి పాదాలు పెట్టారు, అలాగే నామము కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి విగ్రహం, ఇలా అన్నిటినీ ఇలా ఏర్పాటు చేశారు. చూడడానికి చాలా డివోషనల్గా, చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి. అండ్ చాలామంది విజిట్ చేయడానికి వచ్చారండి. నేనేంటంటే నిమజ్జనం ముందు రోజు వెళ్ళాను. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మనకి దర్శనం క్లోజ్ చేస్తున్నారు అనే టైంలో వెళ్ళాను. బట్ నాకు చాలా బాగా దర్శనం అయింది. ఆ టైంలో కూడా చాలామంది స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు. దర్శించుకోవడం మాత్రమే కాదండి, మనం చూడొచ్చు చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు, సెల్ఫీస్ తీసుకుంటున్నారు. అండ్ ఈ మెమరబుల్ మూమెంట్ని వాళ్ళందరూ కూడా క్యాప్చర్ చేసుకుంటున్నారు. సో ఈసారి థీమ్ ఇలా మనకి బాలాపూర్ స్వర్ణగిరి అని చెప్పేసి మనకి వెంకటేశ్వర స్వామి, అలాగే శ్రీ మహావిష్ణువు సెటప్ కూడా పెట్టారు. అండ్ ఇలా ఫౌంటైన్ చుట్టూ కూడా ఒక 4 విఘ్నేశ్వర స్వామి విగ్రహాలు గోల్డ్ కలర్లో ఎంత బ్రైట్గా కనబడుతున్నాయో చాలా బాగా అనిపించింది ఆ సెటప్ అంతా కూడాను. చూడొచ్చు మనం ఎంత బాగా ఉందో. వెంకటేశ్వర స్వామి విగ్రహం కావచ్చు, ఆ సెటప్ కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ గణేశుడు కూడా మనకి చాలా ఎత్తులో ఉన్నాడు. ఇక్కడ మనం చూడొచ్చు స్వర్ణగిరి థీమ్ ఎంత బాగుందో. డెకరేషన్ కానివ్వండి, టెంపుల్ ఆర్కిటెక్చర్ మొత్తం వచ్చేలాగా ఇక్కడ రిప్రజెంట్ చేశారు. అలాగే మనం ఇది లోపలికి స్వామివారిని బాలాపూర్ గణేశుని దర్శించుకోవడానికి ఇలా లోపలికి వెళ్ళాలి. అక్కడ చూస్తే మనకి గణేశుడు చూడొచ్చు ఎంత పెద్దగా, అలాగే ఎంత అట్రాక్టివ్గా మనకు కనబడుతున్నాడో. అలాగే ఆ ఇయర్స్ కూడా మూవ్ అవుతూ చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా బాగా ఉంది. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరు గైడ్ చేస్తున్నారు ఎలా దర్శనం చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి అనేసి. సో మొత్తానికైతే నాకు చాలా బాగా దర్శనం అయ్యింది. స్వామివారి చేతిలో లడ్డు కానివ్వండి, ఆ లడ్డు కోసమే ఇక్కడ చాలా ఫేమస్ అండి. చాలామంది బిలీవ్ చేస్తారు ఏంటంటే ఆ లడ్డు ఎవరైతే ఆక్షన్లో పాడుకుంటారో వాళ్ళకి లక్ కలిసి వస్తుంది అని నమ్ముతారు. ఈ లడ్డు అయితే మామూలు లడ్డు కాదండి. 1984లో ఫస్ట్ టైం చిన్న విగ్రహంతో మొదలైన ఈ ఉత్సవం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఒక పేరు తెచ్చుకుంది. సో ముఖ్యంగా ఈ లడ్డు వేలం పాట ఇక్కడ చాలా అంటే చాలా హైలైట్. సో 2024లో మనకి 30 lakhs ఆక్షన్ పాడారు. అయితే 2025లో 35 lakhs వరకు వేలం పాటలో పాడారన్నట్టు. ఇప్పటి వరకు మనకి చాలా థీమ్స్ చూసాం కదా. అలాగే ఇక్కడ ఉన్న వైష్ణవ అవతారాలు, స్వర్ణగిరి థీమ్ మనకి చాలా బాగా అనిపించిందండి. అండ్ ఇక్కడ చూడొచ్చు మళ్ళీ స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఎగ్జిట్ కూడా మనకి ఈ పక్క నుంచి వెళ్ళొచ్చు. సో అలా మనం వచ్చి స్వామివారి దర్శనం తర్వాత ఇలా చేసుకోవడం జరిగింది. నేను ఇక్కడికి రాగానే చాలా ఫెస్టివల్ వైబ్ కనిపించిందండి. ఎక్కడ చూసినా అందరూ గణపతి బప్పా మోరియా అని నినాదాలు చేయడం, అలాగే
దేవుడిని కోరికలు కోరుకోవడం ఇలా చాలా బాగా చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఫ్యామిలీ అంతా వచ్చి విజిట్ చేసి ఈ మెమరబుల్ మూమెంట్స్తో వాళ్ళు ఫొటోస్ తీసుకోవడం, అలాగే అక్కడున్న సెక్యూరిటీ కానివ్వండి, పోలీస్ వాళ్ళు కూడా దర్శనం తొందరగా అయ్యే విధంగా అందరికీ గైడ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మనం చాలామంది నాకైతే ఈ థీమ్ చాలా బాగా అనిపించిందండి. ఇంకాసేపు ఉండాలి, స్వామివారిని ఇంకాసేపు దర్శించుకోవాలి అని అనిపిస్తుంది. కానీ మన తర్వాత చాలామంది భక్తులు వెయిట్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ స్వామివారి దర్శనం తొందరగా ముగించేసుకొని బయటికి వచ్చేసాము. ఇక్కడైతే నాకు ఈ వెంకటేశ్వరుని విగ్రహం కానివ్వండి, శ్రీ మహావిష్ణువుని ఇలా మధ్యలో కొలను మధ్యలో పెట్టినట్టు ఈ థీమ్ చాలా బాగా నచ్చింది. సో యాజ్ ఇట్ ఈజ్ మనకి స్వర్ణగిరి ఎలా ఉంటుందో ఆ టెంపుల్ని రిప్రజెంట్ చేశారు. చాలా బాగా అనిపించింది. మనం చూడొచ్చు ఎంత క్రౌడీగా ఉందో. అండ్ నాకైతే దర్శనం చాలా బాగా అయింది. సో స్వామివారి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. మనం కోరుకునే కోరికలు వినాయకుడు ఎలాంటి విఘ్నాలు లేకుండా మనం చేసే ప్రతి ఒక్క పనిలో విఘ్నం కలగకుండా మనకి సక్సెస్ని చూపించాలి. ఆయన బ్లెస్సింగ్స్ మనందరికీ ఉండాలి అని కోరుకుంటున్నాను. సో ఇదండి మనకు బాలాపూర్ గణేష్ ఈసారి మనకి స్వర్ణగిరి థీమ్తో ఇలా దర్శనమిచ్చాడు అందరికీ. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు ఇలాంటి వీడియోలు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి ఇంకా కొన్ని వీడియోస్ చేయాలని నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.